నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని వెల్లడి. కుటుంబంతో కలిసి మోడీ నివాసానికి మంత్రి నారా లోకేష్ సుమారు 2 గంటల సమావేశం. యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించిన ప్రధాని మోడీ. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు. ఎన్ని కష్టాలున్నా పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా పాలన సాగిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం నాడు ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుని రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా కర్నూలులో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. నగరంలోని ధనలక్ష్మి నగర్లో ఉద్యానవనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉద్యానవనం ఆవరణలో ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సి క్యాంప్ రైతు బజారుకు వెళ్లి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్నారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక సభాస్థలిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద డ్రోన్లు, ఇతర పరికరాల స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. కర్నూలులోని రైతు బజార్ను 6 కోట్లతో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నట్లుగా వివరించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను సేకరించి ఎరువుగా మార్చే బాధ్యత డ్వాక్రా సంఘాలపై ఉందని అన్నారు. రాష్ట్రంలో 75 కేంద్రాలను ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను రీసైకిల్ చేస్తామని అన్నారు. పల్లె పుష్కరిణి ద్వారా చెరువులను శుభ్రం చేస్తామని అన్నారు. నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను. ఈ రోజు నేను రైతు బజారుకి వెళ్ళాను. రైతు బజార్లు నేనే పెట్టాను. 1999లో పెట్టాను. ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గాని వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం. వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేపించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులో వేసుకుని తెల్లవారితో ఫస్ట్ అవర్ లో రైతు బజారు దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం. దానివల్ల చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్ గా వెజిటబుల్స్ ఉండేటివి. అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈ రోజు 125 రైతు బజార్లే మన దగ్గరున్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు గాని కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈ రోజు నేను చూశాను, ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక చరిత్ర. యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం, ఒక వారసత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ యోగా డేని ఒక నెల, ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. కొన్ని లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం. కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం. ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక. ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది. దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కరెంటు ఉచితంగా ఇస్తాం. చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం.
అందరికి కాదు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలార్ కు పోతానంటే 78,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ హామీ ఇస్తున్నా. బీసీలు అయితే 98,000 ఇస్తా. ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు. ఎస్సీలకు ఎస్టీలకైతే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్ లో వేస్తా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు మార్గదర్శకత్వం కావాలని మంత్రి నారా లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ భద్రత, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మంత్రి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రహ్మణి కుమారుడు దేవాంశుతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. యువగళం కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించి మొదటి ప్రతిని మోడీ అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ లో పొందుపరిచారు. యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి బాటలు వేసింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి పుస్తకంపై సంతకం చేసి లోకేష్ కు మరపురాని జ్ఞాపకంగా అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. 2047 వికసిత్ భారత లక్ష్యానికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు సహకారం అందజేసేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా ప్రధానిని లోకేష్ కోరారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు ఏసీబీ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. నిందితులిద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ప్రాసిక్యూషన్ తరపున జేడీ రాజేంద్ర ప్రసాద్, నిందితుల తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. సుమారు 3 గంటల పాటు కోర్టులో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. నగదు కమిషన్ వ్యవహారంలో నిందితుల పాత్ర ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ఈ నెల 20 తేదీ వరకు రిమాండ్ విధించారు. చెత్త సేకరణకు ప్రజలు సహకరిస్తేనే రాబోయే రోజులు మనం అందరం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మార్పు అనేది ఒక రోజులోనే రాదని, పరిశుభ్రతపై ప్రతిరోజు డ్రైవ్ చేపడితే 100% మార్పు తీసుకురాగలమని స్పష్టం చేశారు. తెనాలిపట్నం బురిపాలెం రోడ్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. శివాజీ బొమ్మ దగ్గర నుంచి కవిరాజా పార్కు మీదుగా మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ కార్యక్రమాలను మంత్రి మనోహర్ పరిశీలించారు. స్థానిక ప్రజల వద్ద నుండి సమస్యలను నేరుగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. అధికారుల సమక్షంలోనే పరిష్కారం కొరకు చర్యలు తీసుకున్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చెత్త సేకరణకు ప్రజలు సహకరిస్తే రాబోయే రోజులు మనం అందరం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తడి చెత్త, పొడి చెత్త సేకరించింది తెనాలిపట్నం అని మంత్రి గుర్తు చేశారు. తెనాలిపట్నాన్ని చాలా పట్టణాలు, గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకుని చెత్త సేకరణ విషయంలో ముందుకు సాగాలని తెలిపారు. మార్పు అనేది ఒక రోజులోనే రాదు అని, పరిశుభ్రతపై ప్రతిరోజు డ్రైవ్ చేపడితే 100% మార్పు తీసుకురాగలమని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు అనేక సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారని, ప్రధానంగా గతంలో ఇళ్ల స్థలాల నిర్మాణ విషయంలో చాలా ఫిర్యాదులు అందినట్లుగా తెలిపారు. లబ్ధిదారుల నుంచి 3 లక్షల రూపాయల కాంట్రాక్టర్లు వసూలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇల్లు నిర్మించని కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పోలీసులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం
మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి, చాలా అవసరం. అందులో భాగంగా ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకుని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తుంది. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను, పోలీసు అధికారులకు కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, 100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించిన నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు రోడ్డు నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్డు నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేశాం గత సంవత్సరం చేసినట్టుగానే. కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడికి తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న సుల్తానాబాదు, వీటన్నింటినీ కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి ఒక మార్పు తీసుకురావడానికి, ఈ మార్పు ఒక్క రోజు కోసం కాదు, నేను ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి. తడి చెత్త పొడి చెత్తకి దయచేసి మీరు సహకరించండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీయే. మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా మార్పు తీసుకొచ్చారు. సో దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుకునేది, మీరు దీంట్లో రండి, మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెనాలిలో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం ఈ చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, స్థానికంగా ఈ దోమల సమస్య కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం. అదేవిధంగా కుక్కల గురించి కూడా మాకు ప్రస్తావించారు. ఈరోజు బాగా వీధి కుక్కలు ఎక్కువైపోయినా ఇబ్బంది పెడుతున్నాను. వాటిపైన కూడా గతంలో మనం ఒకసారి సమీక్షించుకున్నాం. కమిషనర్ గారికి మరొకసారి నేను చెప్పడం జరిగింది, తప్పకుండా యాక్షన్ చేసుకున్నాం. చైర్పర్సన్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఒక సమగ్రమైన ఆలోచనతో అవసరం. ఎందుకంటే గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడున్న చట్టాలు వేరు, కానీ ఏ విధంగా వాటిని మనం అధిగమించుకుని ముందుకెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే దానిపైన తప్పకుండా మేము చేస్తాం. సో రాబోయే రోజుల్లో ఈ 2 నెలల లోపే వర్షాలు మనకి పూర్తి స్థాయిలో వచ్చే లోపే నేను చైర్పర్సన్ గారిని కమిషనర్ గారు కూడా కోరాను, ఇమీడియట్గా మనం కొన్ని వర్క్స్ టేకప్ చేసి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. విజయవాడ ఎప్పుడు వచ్చినా తనకెంతో సంతోషంగా ఉంటుందని ప్రముఖ హీరోయిన్ మెహరీన్ అన్నారు. విజయవాడకు వస్తే తన సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని తెలిపారు. విజయవాడ నగరంలో ప్రజలకు సకల సదుపాయాలు నానాటికి పెరిగిపోతున్నాయని అన్నారు. విజయవాడ నగరంలో ప్రముఖ హీరోయిన్ మెహరీన్ సందడి చేస్తుంది. రావర్పాడు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన జావిద్ హబీబ్ బ్యూటీ సెలూన్ ను ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావిద్ హబీబ్ తో కలిసి లాంఛనింగ్ గా ప్రారంభించిన అనంతరం సెలూన్ ను పరిశీలించి ఇక్కడ అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ నేటి తరం యువతీ యువకులు అందానికి ప్రాధాన్యతను ఇస్తున్నారని, వారి అవసరాల నిమిత్తం ప్రముఖ జావిద్ హబీబ్ అత్యాధునిక సౌకర్యాలతో సెలూన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. తాను కూడా హెయిర్ కి ప్రాధాన్యత ఇస్తానని, రకరకాల హెయిర్ స్టైలిస్ట్ చేయించుకుంటానని చెప్పారు. విజయవాడ నగర ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని జావిద్ హబీబ్ లాంటి సెలూన్ ను నిర్వాహకులు తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు బ్యూటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ మాట్లాడుతూ విజయవాడలో జావేద్ హబీబ్ 9వ సెలూన్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో జావేద్ హబీబ్ సేవలను విస్తరించినట్లుగా తెలియజేశారు. అనంతరం రావర్పాడు జావేద్ హబీబ్ బ్రాంచ్ సెలూన్ నిర్వాహకురాలు మైనం వీణ మాట్లాడుతూ కరెన్సీ నగర్, రావర్పాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు ప్రాంత ప్రజలకు బ్యూటీ సెలూన్ ను అందజేసేందుకు సెలూన్ ప్రారంభించడం జరిగిందన్నారు. తమ వద్ద హెయిర్ కలరింగ్, పెడిక్యూర్, బ్రైడల్ మేకప్, మెనిక్యూర్, హెయిర్ కటింగ్ తదితర సేవలు లభిస్తాయని తెలియజేశారు. హెయిర్ సెలూన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని రకాల సేవలపై 30% డిస్కౌంట్ అందజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎయిర్సెల్ నిర్వాహకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు విజయవాడలో జావేద్ హబీబ్ హెయిర్ సాలన్ ఓపెనింగ్ అయింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ చాలా హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు వీణా గారు అండ్ మొత్తం ఫ్యామిలీ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ జావేద్ హబీబ్ himself is here to come for this grand launch. So I wish them all the very best. చాలా మంచి సాలన్ మొత్తం చూసాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐఎమ్ షూర్ సర్వీసెస్ కూడా చాలా మంచిగా ఉంటాను. నెక్స్ట్ టైం ఐ కమ్ టు విజయవాడ, నౌ ఐ హ్యావ్ అ ప్లేస్ ఎవ్రీ టైమ్ ఐ విల్ కమ్ టు ఫర్ షూర్. Thank you so much. We are grateful then. Yes, please do give me the appointment because I think it's going to be always fully booked. And definitely, so please మీరు అందరూ every time you want to pamper yourself, definitely ఇక్కడికి వచ్చేయండి. And like he rightly said that he is for hair, if you ever think about hair, for a haircut or any hair services, the first name that comes in anyone's mind is Javed Habib. So I'm really glad that finally, you know, he decided to give a franchisee here in Andhra. I believe this should be the first one. I don't know. This is the ninth one. Oh wow, sorry. But yeah, so successful. but that's amazing. No, I know, like there are I think 1,000+ salons everywhere all around. That's legal, illegal, 1 lakh. Wow. Oh wow. Yeah, I see your face everywhere, almost on every salon. So that's amazing. So please మీరు అందరూ ఇక్కడికి వచ్చేయండి and definitely you will love it. And lots of love to you all. And I always love coming back to Vijayawada. So I'm so happy that you all keep calling me and give me all the love. ప్రతిసారి విజయవాడ రావడం ఎలా అనిపిస్తుంది? And I think Vijayawada people love me the most. I have seen that. If anytime Andhra, Telangana lo, if I feel that maximum where my fans are there, it's from Vijayawada. So yes. So I'm always very proud to come back here. Thank you. నా నియోజకవర్గంలో సోదరుడు ప్రశాంత్ ప్రారంభించినందుకు ఆయన విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ రాబోయే కాలంలో విజయవాడ నగరంలో కానీ నా కాన్స్టిట్యున్సీలో కానీ ఇంకా మరిన్ని షోరూమ్లు ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐటీ రంగంలో స్థిరపడినాలనే అయినా కూడా ప్యాషనేట్తో వాళ్ళు ఇది ఓపెన్ చేసినందుకు వన్స్ అగైన్ I wish them all the best, and in future I hope like within a year or so we're going to extend the branches here. Thank you. Javed Habib brand is a brand which runs almost like 1,000 salons, and we are in 135 cities. We are in 27 states of India. So we are the brand of the country. We are not the brand of Hyderabad or Andhra. If we talk about Javed Habib is an education-based brand because we run 7 academies where we teach people how to cut hair, because you can make any beautiful looking, good-looking salon. But the main thing is the skilling, so we train the skilled people. What services we are offering? We are offering a good haircut, we are offering a beauty, we are offering a makeup. Matlab, if you want to look beautiful, handsome, trendy, or fashionable, only one place, that is called Javed Habib. That's why people call me the hair don. Oh, hair don is here. అలాగే ముందుగా జావిద్ సార్కి, మెహరీన్ గారికి, అలాగే తేజ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు. జావిద్ గారు వస్తేనే సక్సెస్ వచ్చేసిందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అనేవి లగ్జరియస్గా చాలా ఎమ్యూనిటీస్తో ప్రొవైడ్ చేశాము. ఇక్కడ ఎన్కే పాడు నుంచి ఇప్పుడు కరెన్సీ ఈ రాంవరపాడు వరకు ఏది ప్రీమియం సలూన్ అనేది లేదు. చాలా రీసెర్చ్ చేసి పెట్టడం అనేది జరిగింది. లగ్జరియస్గా ఉంటుంది. వీకెండ్స్ చక్కగా ఫ్యామిలీ అందరూ రావడానికి విఐపి రూమ్ అనేది కూడా ఉంది. చక్కగా ఫ్యామిలీ అంతా ఒక చోట చేయించుకుంటానికి. ప్లీజ్ డూ కమ్ విజిట్ అండ్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. లైక్ పెడిక్యూర్, మానిక్యూర్, వ్యాక్సింగ్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ అదర్ ఫేషియల్స్, డిఫరెంట్ ఆఫ్ కెరటిన్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయండి. ప్లీజ్ డూ విజిట్. యా, బ్రైడల్ కూడా ఉంటుందండి. విఐపి రూమ్లో ప్రొవైడ్ చేస్తాం. చాలా లగ్జరియస్గా ఉంటుంది. ఐ హోప్ ప్రామిస్ మళ్ళీ ఒకసారి వస్తే కమ్బ్యాక్ అవుతారు. అండ్ ఇప్పుడు 30% ఆఫర్ అనేది రన్ అవుతుంది ఈ మంత్ ఎండ్ వరకు ఇప్పటి నుంచి. ప్లీజ్ ఈ లోపు వచ్చి హోప్ఫుల్లీ ఆఫర్ని క్లెయిమ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. యా, అవునండి. ఫ్యామిలీ మొత్తం కిడ్స్కి ఉంది, మెన్కి ఉంది, ఉమెన్కి ఉంది, అందరికీ ఉంది. విఐపి రూమ్ అనేది అందుకే పెట్టింది. ఫ్యామిలీ ఈ మధ్య వీకెండ్ టైం స్పెండ్ చేయడానికి మాల్స్కి ఆడికే వెళ్తున్నారు. ఇప్పుడు సెల్ఫ్ కేర్ కూడా అవసరం కాబట్టి ప్యాంపర్ చేసుకుంటానికి ఇక్కడికి వస్తే చక్కగా విఐపి రూమ్లో అందరూ చక్కగా సరదాగా కూడా స్పెండ్ చేయొచ్చు. వైసీపీ పాలనలో కాలువల నిర్వహణ పనులను కూడా పట్టించుకోలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం రైతు
రైతు పక్షపాతిగా పనిచేస్తుందని చెప్పారు. పంట కాలువలు, డ్రైన్లు మరమ్మతుల కోసం సర్కారు 344 కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో పలు అభివృద్ధి పనులకు నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల వెంబడి 10 లక్షల లోపు పనులకు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో 10 లక్షలు దాటితే 7 రోజులలోపు షార్ట్ టెండర్లు పిలిచేలా అధికారులకు సూచించినట్లుగా తెలిపారు. కాలువల వెంట గ్రావెల్ రోడ్లు, కాంక్రీట్ గోడలు నిర్మిస్తున్నట్లుగా చెప్పారు. వీటితో కాలువల నుంచి మట్టి, తూడు, గుర్రపు డెక్కల తొలగింపు పనులు చేపట్టామని వివరించారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేలా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. ₹1,88,00,000 ఇవాళ సీసీ వాళ్ళ నిర్మాణానికి పురమాయించాం. ఆ సీసీ వాళ్ళు కూడా ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి మనం చేసే ప్రతి పని, మనం ఖర్చు పెట్టి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పాం. ఇప్పుడు ఎస్సీ కూడా, ఎందుకంటే డిజైన్స్, ఎందుకంటే ఇటు రోడ్డుకి అటు డ్రైన్కి రెండింటికి ఉపయోగపడే విధంగా ఉండాలి మన డిజైన్. అట్లా కాకుండా ఏదో ఇష్టానుసారంగా మనం చేస్తే రేపొద్దు ఉపయోగపడదు. దానికి ఉదాహరణ ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్. నిజంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మీ అందరికీ తెలుసు, ఏదైతే బాక్స్ కలవర్టి కింద సిమెంట్తో క్లోజ్ చేశారు. నిజంగా అది కొంచెం ఆలోచన చేసి అటువైపు ఇటువైపు వాళ్ళని ఇంకొక 3 feet పైకి లేపి ఏదైతే మన రోడ్డుతో పాటు సమానంగా స్లాబ్ వేసి ఉంటే నిజంగా ఆ రోడ్డు మీద మనం నడుస్తూ ఉందాం, ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ దాని మీద పార్కింగ్ చేసుకునేవారు. దాన్ని ఏం చేశారు, ఒక 3 feet డౌన్లో కట్టారు. దాంతో అది డస్ట్బిన్లో ఉపయోగపడుతుంది. అవతలలో ఆ డస్ట్బిన్లోకి దాంట్లోకి ఇసిరేస్తున్నారు. మనం శ్రమదానం చేసాం. ఒక్క 3 feet పైకి కట్టి ఉంటే స్లాబ్ దీంతో పాటు సమానంగా వేసి ఉంటే ఎంత ఉపయోగపడి ఉండేది. సింపుల్, దానికి పెద్ద ఖర్చు అవ్వదు. స్లాబ్ 3 అడుగులు కింద వేసిన ఒకటే, పైన వేసిన ఒకటే. ఒక్క 3 feet వాల్ పెరుగుతుంది అంతే. అంటే 5% రేజ్ చేస్తే సరిపోతుంది ఖర్చు. అంటే ₹1,00,00,000కి ఒక 5 లక్షలు అదనం అవుద్ది. కానీ మొత్తం 100% కూడా మనకి వేళ ఉపయోగంలోకి వచ్చి ఉండేది. ఆ కెనాల్ మొత్తం పొడవంతా అంతే, దేనికి ఉపయోగపడకుండా అవుతుంది. నీళ్లు వదిలినప్పుడు కూడా మళ్ళీ కాలువ బాగు చేయాలన్నా కూడా హెడ్ తాసేస్తుంది పైన స్లాబ్. అదే మీకు 3 అడుగుల హైట్లో స్లాబ్ ఉందనుకోండి, ఎక్కడైనా క్లీన్ చేసుకునేవాడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. కింద ఎక్కడ చెత్తపడిన అది కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అంటే కొంచెం మనం బ్రెయిన్ పెట్టి పరిజ్ఞానాన్ని ఉపయోగించకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఉపయోగపడదు. అంటే ఆ రకంగా కూడా మేము చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ డబ్బులు తేవడమే కాదు, టెండర్లు కూడా ఇప్పుడు ఇలాంటి సీసీ వాల్స్, లేకపోతే బ్రిడ్జిలు, లేకపోతే కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అంటే కూడా ఏజెన్సీలు ముందుకు రావట్లేదు. మళ్ళీ వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా రోడ్లు పనులు అంటే కొంచెం తొందరగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, కానీ ఇలాంటి క్లిష్టమైనటువంటి పని అంటే రావట్లేదు. ఇవన్నీ బ్యాలెన్స్లు చేసుకుని ఈ పాలకొల్లు ప్రజలు రుణం తీర్చుకోవాలి. ఈ పాలకొల్లు ప్రజలు ఏదైతే నన్ను ఆశీర్వదించారో వాళ్ళకి భవిష్యత్తులో మళ్ళీ మన పేరు స్థిరస్థాయిగా గుర్తుండిపోయే పనులు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రకంగా మల్టిపుల్గా వర్క్ చేస్తూ ఆ పనులు ఒక్కొక్కటి సజావుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే దయ ఉంచి ఎవరైతే ప్రజలు కానీ రైతాంగం కానీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనుల్ని, కృషిని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ సత్తా చాటిన త్రివిధ దళాలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సైన్యానికి మద్దతుగా మేమున్నామనే భరోసాను వారిలో నింపేందుకు ఈ తిరంగా ర్యాలీ చేపట్టామని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. భారత స్త్రీల నుదుటి తిలకాన్ని హరించిన ఉగ్రమోగలపై ప్రధాని మోడీ, నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇండియన్ త్రివిధ దళాలు పాకిస్తాన్పై ముప్పెట దాడి చేసి విజయం సాధించిన నేపథ్యంలో గుంటూరులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నూకల మధుకర్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి, స్థానిక ఎమ్మెల్యేలు మహ్మద్ నజీర్ అహ్మద్, బి రామాంజనేయులు, బీజేపీ అధ్యక్షుడు తిరుపతిరావు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ 26 మంది అమాయకులను మతం పేరుతో అతి కిరాతకంగా హత్య చేస్తారన్నారు. భారతదేశాన్ని భయపెట్టాలనుకున్నారు, ఐక్యతను దెబ్బతీయాలనుకున్నారు. అయితే భారత్ ఇలాంటి ఉగ్రదాడులు పీచం అనుసరిస్తుందని ఊహించలేకపోయారని అన్నారు. భారతదేశం ఉదయిస్తుందే గాని భయపడదు అని టెర్రరిస్టులు తెలుసుకోలేకపోయారు. ఈరోజు భారతదేశం అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ,
5వ ర్యాంకులో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ. మరి ఈరోజు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చూస్తే ఒక తమిళనాడు స్టేట్ తో పోటీ పడే స్థాయికి వచ్చారు తప్పించి భారతదేశంతో పోటీ పడే స్థాయికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేశ ఐక్యతను పురోగభివృద్ధిని అడ్డుకోవాలని పన్నినటువంటి టెర్రరిస్టుల పన్నాగం. అయితే భారత ఐక్యతను ఎవరు దెబ్బతీయలేరు. ప్రజల నుంచి కానీ మీడియా నుంచి కానీ ఎంతో ఒత్తిడి వచ్చినా శ్రీ నరేంద్ర మోదీజీ గారు ఒక బలమైన సంకల్పంతో అన్ని వర్గాల ఇంటెలిజెన్స్తో మాట్లాడి సమయం తీసుకొని నింగి, నేల, నీరు 3 మార్గాలలో సైన్యాన్ని సన్నద్ధం చేసి అదేవిధంగా దౌత్య మార్గాల ద్వారా ప్రతి దేశంతో మాట్లాడి ఆర్థికంగా అదేవిధంగా సైనిక చర్య పరంగా అత్యధిక అండ్ అత్యాధునిక ఇంటెలిజెన్స్ వాడి టెర్రరిస్టు స్థావరాలపై యుద్ధం చేసి సివిలియన్స్కి ఇబ్బంది లేకుండా ఒక పక్కా ప్రణాళికతో అనుకున్న విజయాన్ని సాధించారు. వాళ్ళు మళ్ళీ రిటాలియేట్ చేయకుండా ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారు. ఈ విధంగా అన్ని వైపుల నుంచి దాడులు కమ్ముకోవడంతో మరి టెర్రరిస్టులు కానీ వారిని ప్రోత్సహించేవారు కానీ ప్రపంచ దేశాల వద్దకు వెళ్ళి వారిని బ్రతిమలాడితే ఈరోజు భారతదేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది. ఎటువంటి సిచ్యువేషన్లో ఈ కాలంలో యుద్ధాలు మంచివి కావు. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా అమాయకులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇబ్బంది జరగకూడదు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా కూడా ప్రతి ముస్లిం సోదరుడు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశానికి ఈరోజు అండగా నిలబడ్డారు. అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీని అణచివేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుకుంటే మరింత బలోపేతం అవుతామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో కక్ష సాధింపు మాత్రమే మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ వంటి తప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవటం చంద్రబాబు నాయుడు అవివేకమని అన్నారు. వైఎస్ జగన్ లక్ష్యంగానే ఈ లిక్కర్ స్కామ్ ను సృష్టించారని, ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను దీనిలో ఇరికించి అరెస్టులు చేయటం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ఠని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో కక్ష సాధింపు మాత్రమే మిగిలిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు. ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 నెలలు 3 నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు చాలా 60 సంవత్సరాల దాకా, అంటే సుమారుగా 30-40 సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇద్దరు అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం. అరెస్టులు చేయటం, బెదిరించటం, ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది. ప్రైవేటు వాళ్ళకి ఎవరు అమ్మలా, ప్రైవేటు వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా. ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం. టైం టు టైం అమ్మారు. లిక్కర్ అమ్మకాలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు, పెంచే కార్యక్రమం చేయలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు. తొమ్మాయి దగ్గాయి వాళ్ళు వీళ్ళు ఆయనకు కావాల్సిన అందరూ ఈ స్కామ్లో దొరబడుతున్నారు. బెల్ట్ షాపులు పెడుతున్నారు, పర్మిట్ రూములు పెడుతున్నారు, ఉన్నదాని మీద ఇంకొక 10 రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు, రాత్రులు అమ్ముతున్నారు. దాని దుంపదేగా మన స్విగ్గీ అని ఉంటుంది కదా, ఫుడ్ కావాల్సి వస్తే
ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు వండుకోకపోతే ఇమీడియట్గా ఫోన్ చేస్తే స్విగ్గీ నుంచి ఫుడ్ వస్తుంది పలానా హోటల్కి. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీలాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు స్కాములు జరుగుతాయా, ఇప్పుడు స్కాములు జరుగుతాయి నేను అడుగుతా ఉన్నా. నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే స్కాములు జరిగినాయి అంటున్నారు. ఏమి లేదు, స్కాములు లేవు, ఏమి లేవు. ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలో ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి స్వారీ ఆగిపోతుంది, నేను ఎప్పుడోసారి టక్కన ఆ పులే మిమ్మల్ని తింటది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు. ఎక్కడ చూసినా పేపర్లు చూసినా ఏముండాలంటే వాడరెస్టు వీడరెస్టు, వాళ్ళకు బెయిల్ రాలేదు వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు ఆ స్కీమ్ అమలు కాలేదని రాయకూడదు. ఇక దీనిలోనే బడిగొట్టుకోవాలి ప్రజలందరూ కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలులో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని వెల్లడి. కుటుంబంతో కలిసి మోడీ నివాసానికి మంత్రి నారా లోకేష్ సుమారు 2 గంటల సమావేశం. యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించిన ప్రధాని మోడీ. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం. ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.